స్టాండ్లు చూశారు, డెవలప్మెంట్ చూశారు, డ్రైనేజ్, పార్కులు, ఫ్యూచర్లో కట్టబోయేటటువంటి విల్లాస్, కాటేజెస్, హోమ్స్, రోడ్డు, డ్రైనేజెస్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మీకు నచ్చారు, చూశారు, తీసుకున్నారు. అయినప్పటికీ నేను ఒకసారి మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా తీసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తే వాళ్ళు ఎంత బాగుందో అనేది కాస్త మిమ్మల్ని చూసాను వాళ్ళకు మోటివేషన్ అయినా అవుతారని మా యొక్క ఆలోచన సార్. నేను అనేది ఏంటంటే గ్రీనరీ బాగుంది, వీళ్ళు చేసే విధానం బాగుంది. రెండోది అంటే వీళ్ళు ఎన్ని వెంచర్లు చేసినా అన్నిటికీ సెక్యూరిటీ బాగుంది. రెడ్డి శాండల్కు చూసి మేము తీసుకుంటున్నాము. రెడ్డి శాండల్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ డబ్బులు ఏడబెట్టినా కూడా మాకు సర్టిఫై లేదు. ఎందుకంటే ఇలా తీసుకుంటే మాకు 2 నెలల ఆందోళన ఉంది. ప్లాట్ ఉంటుంది, మాకేంటంటే రెడ్డి శాండల్ల మీద మాకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. నేను కూడా కస్టమర్కి చెప్పదలిచింది ఏంటంటే నేను కూడా వీళ్ళే కస్టమర్నే. నా దీనిలో పార్ట్నర్ లేదు, నాకు వచ్చే ఆందోళన లేదు. ఎందుకంటే నాకు నా సార్లు వచ్చినా కాబట్టి నాకు ఎంత మంచి అనిపించిందంటే మంచి అనిపించింది కాబట్టి నేను కొన్నా. నీకు కూడా చెప్పేది అదే. ఎందుకంటే నేను ఏదో పార్ట్నరు, నాకు ఏదో లాభం వస్తుంది చెప్పడం లేదు. నేను కొన్నా కాబట్టి నాకు సర్టిఫై అంటే నాకు అంత బాగుంది. రేపు ఫ్యూచర్లో కూడా నాకు వచ్చే డబ్బుల మీద నేను దీని మీద బతకగలుగుతా. జీవనాధారం దీని మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఏడబెట్టినా వడ్డీకి ఇచ్చినా వాడు ఎగ్గొడతాడు, బ్యాంకులో పెట్టినా వాడు ఏదో ట్యాక్స్ అంటాడు, ఏదో ఇది అంటాడు, ఫోన్లో ఏదో చేస్తే డబ్బులు పోతున్నాయి అంటారు. ఇవన్నీ మోసపోకుండా ల్యాండ్ మీద పెడితే మనకు 100% వస్తుందని నా ఆశతో నేను పెట్టిన. వేరే వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇట్లా పెడితే మీకు కూడా బాగుంటుంది. అంటే కొంతమంది తెలిసి తెలియక ఇన్ని డబ్బులా అన్ని డబ్బులు అంటే ఇప్పుడు నాకన్నా ముందు కొన్నారు, వాళ్ళకి ఒక్కొక్క చెట్టుకి 8-10 లక్షలు వస్తుంది ముందు కొన్నారు కాబట్టి. అంటే అదే డబ్బులు మనకు కూడా వస్తాయి కదా. ఇంకోటి సార్, మామిడి చెట్లు కూడా ఉన్నాయి, వాళ్ళ కాటేజ్ కూడా ఉన్నాయి. ఈ కాటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మన యాదాద్రి గుడికి వస్తారో వాళ్ళ కోసం ఇక్కడ స్పెషల్గా ఒక 100 కాటేజీలు కట్టబోతున్నారు ఫ్యూచర్లో. దాని ద్వారా ఏంటంటే సారే ఇక్కడ డైరెక్ట్ విఐపి దర్శనం చేయించి ఇంట్లోనే ఒక రెస్టారెంట్ కట్టించేసి ఇక్కడనే ఫుడ్ స్టేయింగ్ అన్ని చేయించేసి ఫ్యూచర్లో ఇదే వెంచర్, ఇది ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఇంకా ఇది 1000 ఎకరాలు కాబోతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు 350 to 500 ఎకర్స్ మధ్యనే ఉన్నారు. ఇంకొక 500 ఎకర్ ఫ్యూచర్ లో 5 years వరకు ఇందులోనే మనకు వర్క్ ఉంది. ఇందులో మీరు అప్పటి వరకు మీరు ఇప్పుడు ఉన్న రేటుకి ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అయిపోతే మీకు ఇది 15,000 నుంచి 16,000 అయిపోతుంది. ఒకటి ప్లాట్ జస్ట్ ఈ గవర్నమెంట్ చేంజ్ కావాలంటే సరిపోతుంది. అదే మేము దాన్ని బట్టే వేసుకున్నాము. వికటం కూడా ఇప్పుడు మేము కూడా దాని కూడా డబ్బులు పెట్టి తీసుకుందాం ఆలోచన చేస్తున్నాం ఆల్రెడీ. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పింది ఏంటంటే వికటం మీరు రెంట్ కూడా ఇస్తామన్నారు. అది కూడా బాగుంటది. ఇది ప్లాట్ ఉంటుంది, రెంట్ వస్తుంది. మనం ఇంటికాడ కూర్చొని నెలకి ఇంత ఆదాయం కూడా పొందినట్టు ఉంటుంది అని మేము కూడా ఆలోచన చేస్తాం. మేము వెంచర్ చూడండి, ఇప్పుడు 4 పక్కన రోడ్లు ఉన్నాయండి. ఇది వరంగల్ హైవే అండి, ఇది మన కొలట్పాక, ఇది మన కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇది చూడండి వంగపల్లి జంక్షన్, వంగపల్లి జంక్షన్ కి ఇది రోడ్డు. మళ్ళా శ్రీనివాసపురం టౌన్ అని మన మెయిన్ ఇక కాకతీయ కమాన్ నుంచి ఇట్లా లోపలికి రోడ్డు ఉందండి. టోటల్ సరౌండింగ్ మొత్తం రోడ్డు మొత్తం మన కంపెనీ వాళ్ళది. ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఆర్ఎల్ రైల్వే స్టేషన్ ఇక్కడ దగ్గరనే ఉంది. వంగపల్లి మెయిన్ జంక్షన్ కాబోతుంది, పెద్ద జంక్షన్ కాబోతుంది. ఈ దీంట్లోకి వెళ్ళి మనకు ఒక 100 ఫీట్ల రోడ్డు వెళ్తుంది ఇట్లా టెంపుల్ కి దగ్గరలో. ఇంత రౌండ్ గా తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక 6 కిలోమీటర్ లోపు ఈ వంగపల్లి జంక్షన్ కి వచ్చేసి వెళ్ళిపోవచ్చు మనకు ఫ్యూచర్. వేరే ఇక్కడ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎవరైతే మీరు తీసుకున్నారో మీది ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ టిక్ బెల్ చెప్పారు కదా, ఇందులో విఐపి ఉన్నాయండి. విఐపి కస్టమర్ చూపెట్టాం ఇలా అదే 500 కావాలన్నాడు. ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది, కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది మరి సన్ సిటీలో మీరు ప్లాట్ తీసుకున్నందుకు? ఆనందంగా అనిపిస్తుందా? చాలా సంతోషం ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా కూడా ఫీచర్ ఆనందం బాగుంటేనే ఇంకో 10 మంది కస్టమర్లు వచ్చి కంపెనీ లాభపడితే మనం కూడా బాగుపడుతుంది సార్. తీసుకోవాలని మేము కూడా అందరూ ఆశిస్తున్నాం. మేము కూడా కావాలంటే ఇంకా కూడా తీసుకోలేక ట్రై చేస్తున్నాం. ఇంకా అంటే అంత లేకుండా 150 గదాలు ఏదో ఇంకా తీసుకున్నాం. ఇంకా ఆశ ఎందుకంటే ఇలా బాగా మనకు ఆందోళన వస్తుంది కాబట్టి మనకు సెక్యూరిటీ బాగుంది. ఇలా ఫస్ట్ 24/7 సెక్యూరిటీ ఉంటారండి. ముగ్గురు చేంజ్ అవుతూనే ఉంటారు సెక్యూరిటీ. ఆశామాష కాదు, కెమెరాలు ఉంటాయి చెట్లకు.
అంటే ఈ చెట్లు విలువైనాయి కదా, ఎవరైనా వచ్చి తీసుకుపోవడానికి ఎలా పడితే అలా ఉండదు అన్నట్టు. దీనికి మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది, ఫెన్సింగ్ ఉండి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి లేదు. ఇప్పుడు మనమే ఈ యాడాన్లకు రావాలంటే ఐడి కార్డు లేదు, లోపలికి రాణిస్తలేరు. ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఇవి కోట్లలో ఉన్న చెట్లు. మనం ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెయిట్ చేయాలా, 12 సంవత్సరాలు దీనికి మినిమం పీరియడ్. అది యాక్చువల్ గా వేరే నల్లమల్ల అడవులలో పెరిగేటి 100 సంవత్సరాల చెట్లు. అవి కిలో 60 నుంచి ₹1,00,000 ఉంటాయి. ఇది 10,000. అంటే తక్కువ, మన దగ్గర అంత పట్టెల్ ఉండదు కాబట్టి దీని దగ్గర రేటు దీనికి ఇది ఈ రోజు తక్కువ. టన్నుకు 1.5 ఉంది, అంటే 15,000 ఉంది. కానీ 10,000 వేసుకోండి అందాజ. ఫ్యూచర్ లో మీకు మన 10,000 వచ్చినా మనకు 10 చెట్లు అంటే మనకు 3,000 అంటే 3 టన్నులు ఉంటాయి. ఇక 3,000 కిలో అంటే 3 కోట్లు. అట్లా పుష్ప సినిమా అనేది సినిమా మాది ఒరిజినల్. అసలు పుష్ప మా సారే చూశారు కదా, అది రియల్ సినిమా. ఇది అంతా మన ఎండి గారు జాడపల్లి లక్ష్మీనారాయణ గారు ₹30 కమిషన్ తోని స్టార్ట్ చేసే తన జీవితాన్ని. సైకిల్ మీద తిరుగుకుంటూ అమ్మి ఈరోజు కొన్ని వేల ఎకరాలకు అధిపతి కూడా ఆయన. అంటే ఎంత కలిసి వచ్చింది భూమిని. 30 సంవత్సరాల నుంచి చరిత్రలో మచ్చలేదు ఆయనకు. మంచి పేరు సంపాదించుకున్నాడు. బడ్జెట్ తోని ప్లాన్ చేసుకొని జనాలను మక్కి పొందించాడు. జేఎస్ఆర్ సబ్సిడీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.